వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను షాలిని. ఇక డీటెయిల్స్ చూస్తే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కోల్ మైన్స్ టెండర్ల విషయంలో గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే నైని బొగ్గు గని తవ్వకాల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. ఇంధన శాఖ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం నైని కోల్ మైన్స్ టెండర్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బిడ్లు ప్రారంభం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఈ టెండర్ల విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్ నిబంధనలను రూపొందించేటప్పుడు సింగరేణి పాలక మండలిలో ఎందుకు చర్చించలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చర్చ జరిగి ఉంటే అవినీతి ఆరోపణలు వచ్చేవి కావు కదా అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా టెండర్లు వేయాలనుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయి సందర్శన ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై కూడా కేంద్రం సీరియస్ అయింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కోల్ మైన్స్ లో నైని టెండర్ల విషయంలో వివాదాలు తలెత్తడం ఇది రెండోసారి. గతంలో 2016లో కూడా ఇలాంటి ఆరోపణల వల్లే టెండర్లు రద్దయ్యాయి. పాలనాపరమైన కారణాల వల్ల టెండర్లను రద్దు చేస్తున్నాం, నిబంధనలపై మరోసారి పాలక మండలిలో కూలంకషంగా చర్చించి పారదర్శకంగా కొత్త టెండర్లు పిలుస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. ఈ రద్దుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు భవితవ్యం మళ్లీ సందిగ్ధంలో పడింది. రైట్, ఇక ఇటు నైని కోల్ మైన్స్ టెండర్లు అయితే రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే నోటిఫికేషన్లు రద్దయ్యాయి. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ నైని కోల్ మైన్స్ టెండర్ల విషయంలో? ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి మైనింగ్ టెండర్లకు సంబంధించిన విషయం, నైని కోల్ మైన్స్ టెండర్లకు సంబంధించిన విషయంపై ఈరోజు సింగరేణి యాజమాన్యము కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రాజకీయ ఆరోపణలు, రాజకీయ విభేదాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క నైని కోల్స్, ఒడిశా నైని కోల్స్ మైన్స్ టెండర్ని రద్దు చేస్తున్నట్లు కూడా సింగరేణి యాజమాన్యము ఈరోజు ప్రకటించడం జరిగింది. మనం నిన్న చూసాం, కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, అత్యవసర భేటీ సమావేశంలో అనేక కీలక అంశాలు కూడా తెర మీదకి తీసుకురావడానికి నైని కోల్స్, ఒడిశా నైని కోల్స్ 16,000 కోట్ల ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున టెండర్స్ని ఒకే సంస్థకు కట్టబెట్టారనేది ప్రధాన అభియోగం. డబ్బులు తీసుకొని, ముడుపులు తీసుకొని టెండర్లు ఇచ్చారనేది ప్రధాన అభియోగంతో ప్రస్తుతం అయితే దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపితే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అత్యవసర భేటీ నిన్న బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఏర్పరిచినటువంటి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు, అనేక అంశాలపై కూడా పూర్తిగా చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. నైని కోల్ సంస్థకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కొనసాగింది, కానీ ఇప్పటివరకు దాన్ని పూర్తిగా నిర్వహించలేదని నిన్న రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా సింగరేణి యాజమాన్యం నిన్న కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురాఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% ఉంది, సింగరేణి వాటా 49% ఇప్పటికే సింగరేణిలో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, పాలకులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ టెండర్ల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఈ విధమైనటువంటి ఆరోపణలు రావడంతో నిన్న సింగరేణి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ, కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అటు ఎందుకు చర్చించలేదు, ఎందుకు చర్చలేదు కూడా సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ నిన్న వారందరితో మాట్లాడిన పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. దీంతో పాటు సింగరేణి సంబంధించిన టెండర్ల విషయంలో, నైని కోల్ సంబంధించిన
టెండర్ల విషయంలో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే సింగరేణి యాజమాన్యం నిన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచించడం జరిగింది, వారికి తెలపడం జరిగింది. దీంతో మళ్ళీ టెండర్లను పిలిచి మళ్ళీ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. యాక్చువల్ గా టెండర్ల ప్రక్రియ ఈ రోజు నుంచి, అంటే టెండర్ల ఇంకా ప్రారంభం కాలేదు, టెండర్ల ప్రారంభం కాకముందే ఈ విధంగా ఆరోపణలు వచ్చాయి కాబట్టి వాటి అన్నిటి కూడా హోల్డ్ లో పెట్టామని నిన్న సింగరేణి యాజమాన్యము కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి మీటింగ్ లో సింగరేణి సంబంధించిన రాష్ట్ర సంబంధించిన సింగరేణి యాజమాన్యము నిన్న అటు అధికారులకు చెప్పింది. ఇక మరోవైపు చర్చించుంటే కేంద్ర పాలక మండలిలో చర్చించుకుంటే ఇలాంటి వివాదాలు వచ్చే అవకాశం లేదంటూ కూడా ఇప్పటికే నిన్న జరిగిన బట్టి సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ నిన్న అధికారుల తీరుపై కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద నైనిక్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు, మరోవైపు సింగరేణి యాజమాన్యం కూడా ప్రకటించింది. కాబట్టి మళ్ళీ త్వరలోనే నోటిఫికేషన్ త్వరలోనే బ్రిడ్జ్ల ప్రకారము ఈ యొక్క ప్రాసెస్ ని కంప్లీట్ చేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా సింగరేణి యాజమాన్యం కూడా సంయుక్తంగా ముందుకెళ్లే అవకాశం కూడా కనబడిపోతూ 16,000 కోట్ల ఈ యొక్క నైనిక్ కోల్స్ టెండర్లకు సంబంధించిన విషయం మొత్తం కూడా పూర్తిగా సింగరేణి యాజమాన్యము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వెనక్కి తగ్గింది. దీనిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాంబర్ది ఈ టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా దక్కించుకున్నాడో ఏదైతే కొంత ఆరోపణలు విడిపడ్డాయో ఆరోపణల నేపథ్యంలో ఈ టెండర్స్ మొత్తం కూడా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మరోవైపు అటు సింగరేణి యాజమాన్యం కూడా వెనక్కి తీసుకుంది. ఈ యొక్క టెండర్లకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా మళ్ళీ ఫర్దర్ గా ముందుగా ప్రాసెస్ నిర్వహించడానికి మళ్ళీ టెండర్లు వేస్తారు. అది కూడా కేంద్ర ప్రభుత్వము ఆదేశాల అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు సంయుక్తంగా మళ్ళీ టెండర్లను వేసే అవకాశం ఉంది. ఈ జాప్యము మరికొంత ఆలస్యం కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క నైనిక్ కోల్స్ వివాదానికి సంబంధించిన విషయంలో రాజకీయ దుమారం వేస్తుంది. 2016లో కూడా ఇదే కంపెనీపై టెండర్ల విషయంలో కొంత జాప్యం జరిగింది, అవకతవకలు జరిగిన పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో అప్పట్లో కూడా ఈ టెండర్లను రద్దు చేశారు. అదే తరాల్లో ఇప్పుడు 2016 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా నైనిక్ కోల్స్ ఒడిశా నైనిక్ కోల్ మైన్స్ టెండర్ల విషయంలో కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రాజకీయ ఆరోపణలు రావడంతో ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సింగరేణి యాజమాన్యము ప్రకటించే పరిస్థితి కలుగుతుంది. నిన్న జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా టెండర్లు రద్దు చేస్తున్నట్లు కూడా సింగరేణి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దృష్టిలో కూడా తీసుకొచ్చారు. సునీల్, అలాగే ఇటు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో అయితే ఈ కోల్ మైన్స్లో నైని టెండర్ల విషయంలో వివాదాలు అనేది ఇది రెండోసారి. బట్ ఎందుకు ఇలాంటి వివాదాలు వస్తున్నాయి తెరపైకి? మళ్ళీ అంటే ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా ఇంకా ఎలాంటిగా పారదర్శకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది సింగరేణి యాజమాన్యం? సింగరేణి యాజమాన్యం మాత్రం పాలనాపరమైనటువంటి అంశాలు రావడంతో కొంత టెండర్లను రద్దు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాబట్టి రాజకీయ దుమారం రేపుతుంది. ఇందులో చాలామంది ఆరోపణలు వినపడుతుంది. వైపు బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ టెండర్ల విషయంలో కూడా కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ టెండర్ల విషయంలో వచ్చినటువంటి రాజకీయ విభేదాలు కావచ్చు, రాజకీయ దుమారం కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, మొత్తం మీద ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే సింగరేణి యాజమాన్యము అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు అంశాలు తెర మీదకి తీసుకురావడం, అదేవిధంగా ఫీల్డ్ విజిట్ చేసినటువంటి వారికి ఎందుకు ధృవపత్రాలు ఇవ్వడం లేదంటూ కూడా నిన్న సింగరేణిలో జరిగినటువంటి అత్యవసర భేటీ సమీక్షా సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ కూడా కొంత అధికారుల తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ అన్ని అంశాలకు సంబంధించిన విషయంతో పాటు అవినీతి ఆరోపణలకు సంబంధించిన విషయాలు తెర మీదకి రావడంతోనే ఈ యొక్క సింగరేణి టెండర్ను రద్దు చేస్తున్నారు కూడా ఇప్పటికే అటు సింగరేణి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక త్వరలోనే 16,000 కోట్ల ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలపై కూడా రాజకీయ విభేదాలు రాకుండా త్వరలోనే టెండర్లని బ్రిడ్జ్ టెండర్లను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. సింగరేణి కూడా అదే విషయాలు చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం వాటా కూడా 49% ఉంది. కాబట్టి ఆ సింగరేణి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించిన తర్వాత ఈ టెండర్లు ప్రక్రియ మళ్ళీ కొనసాగే అవసరం. ఇప్పటివరకు అయితే టెండర్లు మాత్రమే, ఎలాంటి ప్రాసెస్ అయితే ముందుకు జరగలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా ప్రాసెస్ జరగలేదు, ఎక్కడ కూడా టెండర్లు ప్రకటించలేదు, కేవలం ప్రకటన మాత్రమే వీలుంది. ఆ ప్రకటన కూడా వెనక్కి తీసుకున్నామని నిన్న సింగరేణి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. కాబట్టి ప్రస్తుతం అయితే నైనిక్ కోల్స్ ఒడిశా నైనిక్ కోల్ మైన్ టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ బ్రిడ్జ్ల ద్వారా మళ్ళీ టెండర్లు వేసి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా ముందుకు తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మున్సిపల్ ఎన్నికలపై రామచంద్రరావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సింగరేణి అంశం, సీఎం దావోస్ పర్యటనపై నేతలు చర్చించనున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వెలుగొండ పనిచేసే టీచర్ కొనుగోలు ఉన్నాడు అట్లా ఈ మున్సిపాలిటీకి ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ ఎప్పుడు బాగా ఇస్తుంది. కిషన్ రెడ్డి గారు ఇంట్లో మాట్లాడినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అనుకున్నాం. అందులో ఈ ప్రోగ్రామ్ ప్రయారిటీ మనకి. బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై రామచంద్రరావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సింగరేణి అంశం, సీఎం దావోస్ పర్యటనపై నేతలు చర్చించనున్నారు. రైట్, ఇక బీజేపీ పార్టీ దాంట్లో ఉంటుంది, దాన్ని ఎంబసీ చేస్తాం. టీచర్స్ అండ్ వాళ్ళు కాబట్టి తర్వాత పార్టీ పేరు పెట్టాలని వాళ్ళు ఆలోచన తప్పని వస్తుంది. వాళ్ళకి మనం పొలిటికల్ పార్టీలో గవర్నమెంట్ ఉంటుంది. ఇక బీజేపీ పదాధికారుల సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మొత్తానికి ఈ సమావేశంలో రామచంద్రరావు అయితే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. పదాధికారుల సమావేశంలో రామచంద్రరావు అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరుగుతుంది. అయితే ఈ యొక్క సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ పైన కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత కొత్త కమిటీని వేసి 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో ఇటు కార్యదర్శులు కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, అదేవిధంగా కోశాధికారులు కానీ, అదేవిధంగా మీడియా ఇన్ఛార్జికి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా సక్రమంగా పని చేయట్లేదు అనేది కూడా పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ వర్గాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో కొత్త కమిటీ వేసిన తర్వాత కూడా యాక్టివ్గా పనిచేయట్లేదు. కమిటీలు ఎప్పుడెప్పుడు వేస్తారా, కమిటీల్లో తమ పేరు కావాలని పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకొని తర్వాత కమిటీల్లో తీరా పేర్లు వచ్చిన తర్వాత ఇటు ప్రధాన కార్యదర్శులు అయితేనేమి, అటు వైస్ ప్రెసిడెంట్లు అయితేనేమి, ఇటు సెక్రటరీలు అయితేనేమి ఎవరు కూడా చురుగ్గా పనిచేయట్లేదు. అంతేకాకుండా వివిధ మోర్చలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా యాక్టివ్గా పనిచేయట్లేదు అనేది కూడా బీజేపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో రామచంద్రరావు ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకొని పెద్ద ఎత్తున నేతలకు క్లాస్ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయట్లేదు. అదేవిధంగా వివిధ మోర్చలకు సంబంధించినటువంటి కమిటీలను కూడా వేశారు. ఆ కమిటీలు కూడా పెద్దగా యాక్టివ్ ఉండట్లేదు. వీళ్ళంతా కూడా యాక్టివ్ కావాలి, యాక్టివ్ మూడ్లోకి రావాలి అనేది కూడా ఆ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ పెద్ద ఎత్తున ముందుకెళ్లాలని చూస్తుంది. ఎందుకంటే మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనబడుతుంది. ఏవైతే బలంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఉంటాయో ఆ మున్సిపాలిటీల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చూస్తుంది. ముఖ్యంగా మున్సిపాలిటీలు ఏవైతే బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటున్నాయో ఆ అవకాశాలను బట్టి సర్వేలను చేపించేసి అక్కడ వనరులను కూడా పెద్ద ఎత్తున పెట్టి అక్కడ కాన్సన్ట్రేషన్ పెడితే కొన్ని మున్సిపాలిటీలను గెలుచుకుంటే, కైవసం చేసుకుంటే పార్టీ కూడా బలోపేతం అవుతుంది అనేది కూడా బీజేపీ ఆలోచన కనబడుతుంది. అందులో భాగంగానే మున్సిపాల్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీలు ఏవేవి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవి బలంగా ఉన్నాయి, ఎవి బలహీనంగా ఉన్నాయి, ఎవి హార్డ్ వర్క్ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా అంతర్గతంగా బీజేపీ కూడా పార్టీ సర్వే చేపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే బలమైనటువంటి మున్సిపాలిటీలు ఉంటాయో, ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉంటాయో ఆ గెలిచే అవకాశాలు ఉన్నటువంటి మున్సిపాలిటీల మీదే ఫోకస్ ఎక్కువ చేసి అక్కడనే వనరులను ఎక్కువగా కేటాయించి పెద్ద ఎత్తున అక్కడనే క్యాడర్ను పంపించేసి
వాటి మున్సిపాలిటీల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ యొక్క మున్సిపాలిటీలను గెలుచుకోవాలనేది కూడా బీజేపీ ప్లాన్ కనబడుతుంది. అయితే మున్సిపాలిటీ ఎన్నికలను కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు వచ్చారు. తర్వాత మున్సిపల్ ఎన్నికలకు ఏకంగా 3 ఇన్ఛార్జీలను కూడా పంపించారు. ఈ యొక్క నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలపైన ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలనే ప్లాన్ కూడా కనబడుతుంది. అదేవిధంగా సింగరేణి అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సింగరేణికి సంబంధించి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణిలో కొత్త విధానం పెట్టారు. ఫీల్డ్ సైట్ విజిట్ అనేది కొత్త సిస్టమ్ పెట్టారు. అంటే కేంద్ర ప్రభుత్వం సైట్ విజిట్ పెట్టినా కానీ ఎవరైనా సైట్ విజిట్ చేయాలంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వము కొత్త నిబంధనలు పెట్టింది. సైట్ విజిట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ సింగరేణి సంస్థ అనుమతి ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇస్తేనే ఆ యొక్క కంపెనీ సైట్ విజిట్ చేసే రైట్స్ ఉంటున్నాయి అనేది ఒక కొత్త విధానం పెట్టి ఆ విధానంలో అవినీతిని ప్రోత్సహిస్తుంది, కుంభకోణాలను ప్రోత్సహిస్తుంది. అర్హులైనటువంటి కంపెనీకి ఏమో సైట్ విజిట్కు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఎవరైతే లాబింగ్ చేసుకుంటున్నారో, ఎవరైతే అవినీతికి పాల్పడాలని చూస్తున్నారో వాటికి మాత్రమే సైట్ విజిట్కు సర్టిఫికేట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ సిబిఐ ఎంక్వైరీ వేయాలని కన్సల్ట్ మంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది కూడా బీజేపీ వ్యూహరచన కనబడుతుంది. ఎందుకంటే బీజేపీని బదనాం చేసే అవకాశాలు ఇందులో ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేస్తుంది, కావాలనే సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు అని. ఈ అంశాన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ కూడా వేయడానికి సిద్ధము. అదేవిధంగా ప్రత్యేక దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కూడా జరిపిస్తామని కిషన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కాదు, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఏ రకంగా ఈ బొగ్గు గనుల్లో అవినీతి జరిగింది, అదేవిధంగా నైనికి సంబంధించినటువంటి దానిలో కూడా ఏ రకంగా అవినీతి జరిగిందో అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక 2 ప్రభుత్వాలపైన సిబిఐ ఎంక్వైరీ వేయించాలి అనేది కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా చూస్తుంది. అదేవిధంగా రెగ్యులర్గా పెట్టుబడుల కోసము దావోస్ వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి అసలు గతంలో కూడా వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళాడు. గతంలో చాలా లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు, ఇప్పుడు కూడా లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అసలు ఎంతవరకు పెట్టుబడులు వచ్చాయి, ఏ రకంగా పెట్టుబడులు వచ్చాయి, ఆ పెట్టుబడులు వచ్చినటువంటి ఎంఓయూలు చేసుకునే అన్నీ కూడా పెట్టుబడులు వస్తున్నాయా, రావట్లేదా, ఇదంతా కూడా తెలంగాణ ప్రజలను గందరగోళపరిచే విధంగా ఉంది. ఇదంతా కూడా పెద్ద ఎత్తున బయట పెట్టాలి, నిజాలు బయట పెట్టాలి, వాస్తవాలను బయట పెట్టాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా బీజేపీ చూస్తుంది. అసలు పెట్టుబడులు వస్తున్నాయా, రావట్లేదా, ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు, మరి ఎక్కడ కూడా పెట్టుబడులు వచ్చినటువంటి సందర్భం కనబడతలేదనేది కూడా బీజేపీ అంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ 3 అంశాలపైన ఫోకస్ చేస్తూనే పార్టీ బలోపేతం పైన కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా కొత్త కమిటీల్లో ఎవరికైతే అవకాశం వచ్చిందో వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనేది కూడా ఇటు బీజేపీ శ్రేణులు, బీజేపీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో పదవులు వచ్చినటువంటి నాయకులు ఎవరు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. కమిటీలో దాదాపు 20 మందికి చోటు కల్పించాము, అయినా కూడా ఎవరు సరిగ్గా దూకుడుగా పనిచేయట్లేదు, ఎవరి పాత్ర వాళ్ళు పోషించట్లేదు. ఖచ్చితంగా కమిటీల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిటీకి సంబంధించినటువంటి పదవులకు న్యాయం చేయాలి, లేకపోతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేది కూడా రామచంద్రరావు వారి అందరికీ కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అంతర్గతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం, జిహెచ్ఎంసీ ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టడము, అదేవిధంగా ఈ యొక్క కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశం బీజేపీ ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ అడుగుతుంది నేపథ్యంలో, బీఆర్ఎస్ అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్ళాలి ప్రజల్లోకి వివరించడము, ముఖ్యంగా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ఫోకస్ చేయడము, ఇవన్నిటి అంశాలపైన చర్చించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి పవన్ వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్. కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డును ఆయన ప్రారంభించనున్నారు. నంద్యాల జిల్లా శిరివెల్లమెట్ట దగ్గర కర్నూలు చిత్తూరు 40వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీకొని 3 మృతి చెందారు. బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో డివైడర్ను దాటి వెళ్లిపోయి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి లారీకి సైతం అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్, కంటైనర్ లారీలోని డ్రైవర్, క్లీనర్లు క్యాబిన్లో చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. వీరి మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారిపోయాయి. ఈ బస్సు వీడు దాంట్లో పోయాడా యువతలు పోతాడు ఎక్కి అవతల గుంజాడు పోయి కింద పడింది. కరెక్ట్. పోయి కింద పడింది యువతల నుంచి అవతల పోయాడు. అద్దా ఎక్కింది వీడు చూసా కొట్టింది. ఈ బస్సు వాడే అవతల పోయాడు. బస్సులోని ద్విచక్ర వాహనాలు కూడా మంటల్లో కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కొందరు క్షతగాత్రులకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటానికి స్థానికులు, వాహనదారులు, బస్సు క్లీనర్ సహాయం చేశారు. శిరివెల్ల మండల పరిధిలో జరిగిన ఈ ఘటన జిల్లాలో భయాందోళన కలిగించింది. పోలీసులు కంటైనర్ డ్రైవర్, క్లీనర్ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం కారణాలపై దర్యాప్తు జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పరిధిలోని వడ్రప్యాలంలో గత 20 రోజులుగా తాగునీరు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే మడకశిర హిందూపురం రోడ్డుపై మహిళలు బిందెలతో నిరసనకు దిగారు. నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ ని బీజేపీ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమన్నారు రితీష్ రాథోడ్. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యలపై అనునిత్యం ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న మీడియా పత్రికల సేవలను ఆయన అభినందించారు. ప్రజల సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడమే నిజమైన జర్నలిజమని, రాజ్ న్యూస్ ఛానల్ ప్రజల గొంతుకగా ప్రజల సమస్యలపై అనునిత్యం సమాజ హితానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. సమాజ హితం కోరే రాజ్ న్యూస్ ఛానల్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. రితీష్ రాథోడ్ నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు. ఈరోజు మా నాయకులు మరియు భాజపా పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి రాజ్ న్యూస్ అయితే క్యాలెండర్ను 2026 క్యాలెండర్ను ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాజ్ న్యూస్ అధినేత్రి మా అక్క లక్ష్మక్క గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే రాజ్ న్యూస్ ఎప్పుడు ప్రజాపక్షంలో ప్రజల సమస్యపై స్పందించే ఒక మంచి ఛానల్, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి నడుస్తున్న ఒక మంచి ఛానల్ గా తెలంగాణ ప్రజలందరూ ప్రజల సమస్యల పరిష్కారానికై పనిచేస్తున్న నాయకులు అందరూ రాజ్ న్యూస్ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజాన్ని నిప్పుగా ప్రజల పక్షంలో ప్రజా సమస్యలపై స్పందించే ఛానల్ గా రాజ్ న్యూస్ ను మనం ఈరోజు చూడొచ్చు. కాబట్టి రాజ్ న్యూస్ పక్షాన మనం అందరం ఉండి నిలబడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మరోసారి రాజ్ న్యూస్ ఛానల్ ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు శుభాకాంక్షలు తెలియజేయడం. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లి అడవికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అటవీ ప్రాంతానికి చేరుకుని మంటలను స్థానికులతో కలిసి ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అడవి కాలి బూడిద కావడంతో అడవిలోనే వందలాది వృక్ష సంపద, మూగజీవాలు అగ్నికి ఆహుతయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ అధికారులు అడవికి నిప్పు పెట్టొద్దని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించినప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అడవికి నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.